వెల్కమ్ టు జానా న్యూస్. నేను మీ రచిత. సంక్రాంతి పర్వదినం సందర్భంగా ప్రతిరోజు మనకంటే ముందే నిద్రలేచి మన వీధులన్నీ పరిశుభ్రంగా ఉంచి మన ఆరోగ్యాన్ని కాపాడుతున్న జీహెచ్ఎంసీ సిబ్బందికి ఎల్వి సేవా వేదిక చైర్మన్ ఎల్వి కుమార్ ఆధ్వర్యంలో చైతన్యపురిలోని వారి నివాసం వద్ద నూతన వస్త్రాలను బహుకరించి వారిని కూర్చోబెట్టి కడుపు నిండా అల్పాహారం ఇచ్చారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ బొగ్గారపు దయానంద్ గుప్తా పాల్గొని జీహెచ్ఎంసీ సిబ్బందికి నూతన వస్త్రములు బహుకరించి అల్పాహారం స్వయంగా వడ్డించారు. ఈ సందర్భంగా దయానంద్ గుప్తా మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో జీహెచ్ఎంసీ సిబ్బందికి కొత్త బట్టలు పంపిణీ చేసి అల్పాహార విందు ఇవ్వడం గొప్ప ఆలోచన అని అన్నారు. ఎల్వి కుమార్ను సమాజంలో ఆర్థికంగా బలంగా ఉన్నవారు ఆదర్శంగా తీసుకుని తమ వంతుగా సేవా కార్యక్రమాలు చేయాలని కోరారు. అనంతరం ఎల్వి కుమార్ మాట్లాడుతూ గత 5 సంవత్సరాలుగా ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో మా మిత్రులతో కలిసి జీహెచ్ఎంసీ సిబ్బందికి బట్టలు అల్పాహార విందు ఇస్తున్నట్లు తెలిపారు. ఈ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్సీ దయానంద్ గుప్తాకు, ఆర్యవైశ్య ప్రముఖులకు, శ్రీ శైవ క్షేత్ర సభ్యులకు ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. సంక్రాంతి పర్వదిన సందర్భంగా మరి గత 5 సంవత్సరాలుగా ఏదైతే సంక్రాంతి పర్వదినానికి ముందు రోజు మున్సిపల్ వర్కర్స్ ఏదైతే జిహెచ్ఎంసీ పారిశుద్ధ కార్మికులు ప్రతినిత్యం వాళ్ళు వీధుల్లో పనిచేసి తెల్లవారకముందే మన వీధులను శుభ్రం చేసి మనకు ఎలాంటి జబ్బులు ఇలాంటి ఇబ్బందులు కాకుండా నిరంతరం చూసే కార్మికులకు, మున్సిపల్ వర్కర్లకు మనము పండుగ రోజు వాళ్ళ మనసు తృప్తి చేయాలి, వాళ్ళని సంతోషపెట్టాలి అనే ఒక భావనతోటి ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో గత 5 సంవత్సరాల నుండి చేస్తున్న కార్యక్రమంలో భాగంగా మరి ఈరోజు కూడా వాళ్ళందరినీ కూర్చోబెట్టి కడుపు నిండా వాళ్ళకి అల్పాహారం పెట్టి వాళ్లకు ప్రతి సంవత్సరం ఏదో ఒక గిఫ్ట్, ఈసారి చక్కటి బట్టలు, వస్త్రాలు బహుకరించడం చెప్పనే కార్యక్రమం తీసుకున్నాం. ఆ కార్యక్రమానికి పెద్దలు, గౌరవనీయులు, మన తెలంగాణ శాస్త్ర మండలి ఏకైక వైశ్య సభ్యులు బొగ్గారపు దయానంద్ గారి చేతుల మీదుగా ఇప్పుడే ఆ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాము. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మిత్ర బృందం అందరూ ఉన్నారు ఇక్కడ. ఈ మంచి కార్యక్రమం ఎందుకంటే పుణ్య కార్యక్రమం. ప్రతిరోజు ఏదైతే మనము సుఖపడి ఎంజాయ్ చేస్తూ ఉంటాం, వాళ్ళు సేవ చేస్తూ ఉంటే ఈరోజు మనం వాళ్ళకి సేవ చేసే ఒక ప్రధాన దృక్పథంతో ఈ కార్యక్రమం తీసుకున్నాం. సంక్రాంతి శుభదిన సందర్భంగా మన ఎల్వి కుమార్ యొక్క ఆధ్వర్యంలో ఈ యొక్క వస్త్రదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు ఎల్వి కుమార్ గారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్కు ప్రత్యేకంగా అభినందిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఇక్కడ విచ్చేసిన మన ఎల్వి కుమార్ గారికి, వారి ఫ్యామిలీ మెంబర్స్కు, అదేవిధంగా వాసు గారికి, మన కొత్తపేట ఆర్యవైశ్య సంఘం వారికి, అదేవిధంగా మా బావగారైన సూర్యం గారికి, అదేవిధంగా విచ్చేసిన మెంబర్స్కు, మరి సోదరిమణులకు అందరికి కూడా మన భోగి శుభాకాంక్షలు మరియు సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇదే విధంగా ఎల్వి కుమార్ గారు ఎన్నో సేవా కార్యక్రమంలో భాగంగా వస్త్రదాన కార్యక్రమాన్ని మన మున్సిపల్ సిబ్బందికి పంచడం ఎంతో ఆనందదాయకమని కూడా సభాముఖంగా తెలియజేస్తూ, అదేవిధంగా వారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఇవాళ ఎవరు చేయని విధంగా వారి ఇంట్లోనే మన ఓల్డ్ ఏజ్ హోమ్ను పెట్టడము ఎంతో ఆనందదాయకమని కూడా సభాముఖంగా తెలియజేస్తారు. అదేవిధంగా నల్లగొండలో కూడా వారు మన అక్కడ కూడా అంబులెన్సు పెట్టడం కూడా అది కూడా బాగా ఆనందకాయము. ఇదే విధంగా మున్ముందు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని మేమందరం కూడా మీ అందరు నీతో తోడ్పాటుగా ఉంటామని కూడా తెలియపరుస్తూ, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియపరుస్తూ, జై హింద్, జై వాసవి, జై. ప్రతి సంవత్సరం కూడా అన్న ఏదో ఒక కొత్త కార్యక్రమం చేస్తుంటాడు ఎల్వి సేవా వేదిక ద్వారా ఎల్వి అన్నగారు. మరి ఈ సంవత్సరము సంక్రాంతి శుభ సందర్భంగా మరి జిహెచ్ఎంసీ కార్మికులందరికీ కూడా నూతన వస్త్రాలు బహుకరణ చేసిండ్రు. నిజంగా కూడా వాళ్ళ సేవా కార్యక్రమానికి అందరూ ముగ్ధులైపోతున్నారు. నిజంగా వాళ్ళను ఆదర్శంగా తీసుకుంటున్నాం మేమందరము. జై వాసవి, జై జై. గౌరవనీయ సభ్యులు నమస్కారం. మన ఎల్వి సేవా వేదిక గత 5 సంవత్సరాలుగా నేను చూస్తూనే ఉన్నాను. చేస్తుండే సహకారం చాలా మంచిది. ఇంటిలో వృద్ధాశ్రమం పెట్టిండేది నేను ఆంధ్రప్రదేశ్లో ఎక్కడా చూడలేదు. ఇదే ఫస్ట్ టైము. టోటల్ తెలంగాణ, ఆంధ్ర రెండు కలిపి కూడా ఇదే ఫస్ట్ టైం నేను చూడడం, ఇంట్లో పెట్టడము ఎక్కడా చూడలేదు. ఇంత మంచి సేవా కార్యక్రమం ఉందంటే మన ఈ ఏరియా మన అదృష్టం అని చెప్పుకోవాలి. ధన్యవాదం. ఈరోజు ఎల్వి ఆధ్వర్యంలో, ఎల్వి కుమార్ ఆధ్వర్యంలో ఈ సంక్రాంతి పండుగ రోజున నూతన వస్త్రం గల వీళ్ళకు పారిశుద్ధ్య కార్మికులకు వీళ్ళకు
ఇవ్వడం చాలా ఆనందదాయకము. ఇటువంటి కార్యక్రమం ఇందులో నల్గొండ జిల్లాలో కూడా అక్కడ అంబులెన్స్ ద్వారా చాలామందికి ఉపయోగపడే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ఇక్కడికి వచ్చిన పారిశుద్ధ్య కార్యక్రమాలకు మన సోదరి అన్నదమ్ములందరికీ అక్కడ జరిగిన కూడా ఈ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియదు. ఈరోజు సంక్రాంతి పురస్కరించుకొని సేవ ఎక్కడో ఎల్వి అన్న అక్కడే ఉంటాడు. ఎందుకంటే గత కరోనా టైంలో కూడా మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు వాళ్ళకు శానిటైజర్ కానీ బట్టలు కానీ ఫుడ్ కానీ డిస్ట్రిబ్యూషన్ చేశాడు. ఎప్పుడు కూడా అందరికీ సేవ చేస్తుంటాడు. ప్రతిసారి కూడా ఎంతోమందికి అనాథలకు కానీ ఆదుకొని ముందు అన్న అంటే నేనున్నా అని ముందుకు వస్తుంటాడు. ఆ అన్నకు ఆ భగవంతుని దయ వల్ల ఎప్పుడు కూడా చల్లగా ఉండాలని కోరుకుంటూ ఈ ప్రతి సంవత్సరం కూడా ఈ మున్సిపాలిటీ పారిశుద్ధ కార్మికులకు కూడా సంక్రాంతి తల్లిగారింటికి వస్తే ఏ విధంగానైతే పసుపు బొట్టు ఇచ్చి వాళ్ళకు ఆదుకుంటారో అదేవిధంగా అందరికీ పుట్టినిల్లు ఎల్వి అన్న ఇల్లు కావాలని చెప్పేసి అన్న కోరుకుంటూ ఎప్పటికీ వారికి సంక్రాంతికి బట్టలు తెచ్చి వాళ్ళందరినీ సంతోషపరుస్తాడు. ఆ భగవంతుడు అన్నను అష్టైశ్వర్యాలతో భోగభాగ్యాలతో సకల సౌభాగ్యాలతో ఎప్పుడు ఇట్లనే సేవ కార్యక్రమాల్లో చేసుకుంటూ మమ్మల్ని అందరినీ కూడా భాగస్వామి చేసినందుకు వారికి శుభాకాంక్షలు. ఈరోజు ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో ఎల్వి కుమార్ అన్న గారి ఇంట్లో ఇలాంటి కార్యక్రమం చేయడం చాలా సంతోషదాయకం. తర్వాత ఈరోజు చాలా విశిష్టమైన రోజు. పౌర్ణమి, సోమవారం, పుష్యమి నక్షత్రం, తర్వాత వచ్చేసి భోగి పండుగ. ఈ 4 కలిస్తే అనంతమైన, అంటే ఒక దానం చేస్తే 1000 కోట్లంత ఫలితం వస్తుంది. అట్లనే తీసుకున్న వాళ్ళకు కూడా అదే రకమైన ఫలితం వస్తుంది. వాళ్ళు మంచిగా ఆశీర్వదించి ఈ యొక్క కార్యక్రమాలను విజయవంతం చేస్తున్నటువంటి ఎల్వి కుమార్ అన్న గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు సంక్రాంతి భోగి సందర్భంగా ఎల్వి కుమార్ గారి ఇంటి దగ్గర పారిశుద్ధ్య కార్మికులందరికీ కూడా శుభాకాంక్షలు తెలుపుతూ వారు మనకు సేవ చేస్తున్నారు. ప్రతిరోజు కూడా వారు సేవ చేస్తున్నారు. ఒక్కరోజు వారికి సేవ చేయాలనే సత్సంకల్పంతో ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా గర్వకారణము. ఎల్వి గారు ఎక్కడుంటే సేవ అక్కడ ఉంటుందని మనం అందరం అనుకుందాం. ఎల్వి గారిని ఇన్స్పిరేషన్ తీసుకొని మనం కూడా మన చేతనైన కార్యక్రమాలు మన ఏరియాలో చేసి ఆనందించాలి, అందరినీ ఆనందపరచాలని నా కోరిక. జై వాసవి. జిహెచ్ఎంసి కార్మికులందరికీ, మన కుటుంబ సభ్యులే వాళ్ళు ఏ విధంగా కష్టపడుతున్నారు మన కళ్ళతో రోజు ఉదయం నుంచి చూస్తూనే ఉన్నాము. వాళ్ళ ఇల్లు కాకుండా మన ఇల్లు, మన బజారు, మన కాలనీలు, జిహెచ్ఎంసి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్తో సేవ చేస్తుంది. వాళ్ళకి ఫస్ట్ దేవుళ్లతో సమానం కాబట్టి అందరూ నమస్కరిస్తున్నాను. నాకు ఎల్వి కుమార్ అన్న గారు 40 సంవత్సరాల నుంచి పరిచయం ఉన్నది. ఆయన మొదటి నుంచి కూడా సేవా కార్యక్రమంలో అన్నిటికీ చురుకైన ఆయన సొంత డబ్బులు పెట్టి ఇలాంటి కార్యక్రమాలు చేసిన వారికి అమ్మవారి ఆశీర్వాదాలు ఉండాలి. నిండా 100 ఏళ్ళు పైన 10 ఏళ్ళు ఉండాలి. వారి భార్య శ్రీమతి కూడా, ఎందుకంటే ఈ కార్యక్రమం చేసే ఆడవాళ్ళు కూడా ఇలాంటి సేవా కార్యక్రమం చేయటం కూడా ఇంట్లో వాళ్ళకి ఇష్టం ఉండాలి. కొంతమందికి ఇష్టం ఉండదు. ఎందుకంటే వృద్ధుల ఆశీర్వాదం నడపడం అంటే ఈజీ కాదు. అంబులెన్స్ ఆ సర్వీస్ చేస్తూనే ఉన్నారు. వారికి ఎన్నో కార్యక్రమం, ఇలాంటి కార్యక్రమం దిగ్విజయంగా చేయాలని వాసవి మాత తరఫున అందరికీ మంచిగా ఇలాంటి ఎల్లకాలం ఎల్లప్పుడూ ఈ విధంగా సేవా కార్యక్రమం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై ఎల్వి సేవా సంస్థలో ఒక సేవా కార్యక్రమం జరిగింది. అందులో నేను కూడా పాల్గొనడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ముందుగా సంక్రాంతి అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఎల్వి అన్న ఇక్కడే కాదు, లయన్స్ క్లబ్ ద్వారా, నల్గొండ ద్వారా, వాసవి క్లబ్ ద్వారా, సేవా పరివార్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాడు. ఆయన మనసు ఒక లెక్క చెప్పాలంటే ఒక వెన్న కంటే ఇంకా అద్భుతమైనది ఎల్వి అన్నది. అలాగే మీరు 4ంటికి లేచి అన్ని బజార్లు శుభ్రం చేసి ఎంతో కష్టపడుతున్నారు కాబట్టి మిమ్మల్ని కూడా గుర్తించి మీకు వస్త్రదానము, అట్నే స్వీటు, పండ్లు అవన్నీ కూడా ఇవ్వడం వల్ల మీరు కూడా హ్యాపీ ఫీల్ కావాలని మా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. అలాగే ప్రతి ఒక్కరికి ఎన్నో సేవక్రమాలు చేస్తున్న ఎల్వి అన్నకు ముఖ్యంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన ఎల్వి సేవా వేదిక ద్వారా ఎల్వి కుటుంబ సభ్యులు చేస్తున్నటువంటి నిరంతరాయంగా చేసినటువంటి సేవలు చాలా మెచ్చుకోదగ్గవి. అందరూ చాలామంది ఆదర్శంగా తీసుకొని కొంతనన్నా చేయాలని ప్రయత్నిస్తున్నాను. అలాగే ఏంటంటే మొన్ననే తన సేవలో భాగంగా ఒక 10-15 రోజుల క్రితమే దాదాపు 200 నుండి 300 మందికి బీదలకు, రోడ్డెమ్మడ పడుకున్న వాళ్లకు తను కష్టపడి కొంతమంది సముదాయంతో వెళ్ళి తర్వాత అందరికీ దాదాపు ఇక్కడ చాదర్గఢ్, మలక్పేట్ బస్టాండ్లో, తర్వాత మన ఎంజీబీఎస్ బస్టాండ్లో కూడా దుప్పట్లు వాళ్ళకు పంచారు. వాళ్ళని లేపకుండా వాళ్ళ మీద కప్పేసి వచ్చారు. అంతా ఆయన చాలా సేవ గుణం చాలా మంచిది. ఇక్కడ కానీ నల్గొండలు కానీ ఇతరత్ర చేస్తున్నటువంటి సేవలకు వారికి మరొకసారి శుభాకాంక్షలు చెబుతూ ఆ భగవంతుడు ఎల్వి కుమార్ గారి కుటుంబ సభ్యులందరినీ కూడా హస్త ఐశ్వర్యాలు, ఆయురాగ్యులతో, శాంతితో ఆశీర్వదించి అలాగే వారికి ఇంకా మంచి
సేవలు చేసే శక్తిని ఇవ్వాలని చెప్పేసి ఆ భగవంతుడు కోరుతూ, అలాగే ఇక్కడ వచ్చిన పెద్దలకు, మున్సిపల్ కార్మికులకు, మన ఆర్యవైశ్య సంఘం సభ్యులందరూ కూడా మరోసారి భోగి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఎల్వి సేవ ఆధ్వర్యంలో ఎల్వి కుమార్ అన్న గారు దానశీల దానకన్నా ఈ పరిశుద్ధ కార్యక్రమం రాత్రనక పగలనక పరిశుద్ధ కార్యక్రమం సేవ చేసే వాళ్లకు ఈరోజు ఆయన కూడా ప్రతి ఒక్కరికి అన్నప్రసాదం చేసి బట్టలు మగవాళ్లకు ఆడవాళ్లకు బట్టలు అందరికి ఇచ్చి ప్రతి ఒక్కరికి కడుపు నింపి అదే ప్రకారంగా ఆయన చేసే కార్యక్రమాలు అంబులెన్సులు మరియు శివపేటికలు కూడా ఎన్నో రకాల ముందుకుండి చేస్తున్నాడు. ఆయన నివాసంలో కూడా 20 నుంచి 25 మంది ఓల్డేజ్లో పెద్దవారు కూడా అక్కడ ఉంటున్నారు, అందరు సేవ చేస్తున్నాడు. వారికి కుటుంబ సభ్యులకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సేవ అంటేనే ఎల్వి. వారు వినూతమైన అద్భుతమైన కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. వారికి మా మనస్పూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. వారు ఈ విధంగానే ప్రతి సంవత్సరం కార్యక్రమాలు ఎన్నో కొత్త చేస్తూ ఉంటాడు. వారిని చూసి నేను చాలా గర్వపడతాను. ఎందుకంటే వైద్యులలో అటువంటి వ్యక్తి ఉండడం మామూలు విషయం కాదు. ఆయన చేసే కార్యక్రమాలు కొత్త చేస్తూ ఉంటారు. చాలా సంతోషం. వారికి మనస్పూర్వక అభినందిస్తున్నా. ఈరోజు మీ చేసిన అందరూ సంక్రాంతి శుభాకాంక్షలు. జై వాసవి. ఈరోజు ఇక్కడ విచ్చేసినట్టు సంఘ సభ్యులందరికీ మరియు పారిశుద్ధ్య కార్మికులకు సంక్రాంతి శుభాకాంక్షలు. ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో ఈరోజు మన జిహెచ్ఎంసి పారిశుద్ధ్య కార్మికులకు అన్నగారు బట్టల పంపిణీ ఏర్పాటు చేశారు. చాలా సంతోషం పండగ సందర్భంగా. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే ఈ జిహెచ్ఎంసి వాళ్ళు లేకపోతే ఒక 4 రోజులు మన రోడ్లు కానీ మన ఏరియా కానీ క్లీన్ చేయకపోతే మన పరిస్థితి ఏంటనేది అర్థం చేసుకోవాలి. వాళ్ళు ఉన్నందుకే మనం ఈరోజు ఆరోగ్యంగా సంతోషంగా ఉంటున్నాం. ఈ సందర్భంగా ఎల్వి సేవా వేదిక ఆధ్వర్యంలో ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. అన్నగారు చాలా సహృదయులు, గొప్ప వ్యక్తి. ఇలాంటి వ్యక్తులు మన ఆర్యవైశ్యుల్లో ఉండడం కూడా మనం గర్వించదగ్గ విషయం. చాలా సంతోషం. ఈరోజు అందరూ మా వైశ్య సోదరులందరూ ఇచ్చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను. మాకు సంవత్సరానికి ఒకసారి ఏదో ఒకటి ఆయన ఇష్టపూర్వంగా మాకు ఏదో ఒకటి పంచుతున్నాడు. వాళ్ళు ఎల్లకాలంగా చల్లగా ఉండని.